నా రూమ్ లో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయినాడు పాపము ఏసీ తయారు చేసే అతను. ఎంత పిలిచినా కింద పోయి పలకలేదు, అట్టే వెళ్ళిపోయినాడు. ఇంక సరే అని చెప్పి నేను తెచ్చి రూమ్ లో పెట్టుకున్నాను ఫోను. తర్వాత ఏం జరిగిందో లాస్ట్ లో చెప్తా మీకు. ఒక అతను అన్నాడు, ఈ మారిగాని మీకు బాంబుల శబ్దానికి ఎక్కడైనా ఏసీ చెడిపోతుందా, ఎవరికైనా చెప్తే నవ్వుతారని చెప్పి ఒక అతను అన్నాడు. మేమైతే మేడ మీద ఉంటాయి మాకు రూములు, కట్టించిన రూములు కాదు, మాకు బండ్ల మీద రూములు అయ్యి. కిందే పేలింది బాటికి 2 బాంబులు, అది మా రూమ్ అంతా దద్దలాడింది. నా ఏసీ గడ కింద నేల మీద అయితే పెట్టలేదు, బండి మీద అయితే పైనే పెట్టున్నాము. ఆ మక్కీనా గడ 15 సంవత్సరాల కిందది కానీ చాలా ఓల్డ్ మక్కీనాది. ఆ అదుర్లకి ఏమైంది అంటే వైర్లు అనేది ఎక్కడ టచ్ అయ్యి మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఆ సాయంత్రం మెకానిక్ వచ్చాడు, ఏదో పెద్ద చించోడు మాత్రం ఓపెన్ చేయకముందే 15 దినాలు అవుతుంది మీ మేడం చెప్పని చెప్పాడు. సరే అని చెప్పి మా మేడం ఫోన్ చేసి మేడం 15 దినాలు అవుతుంది అంటే సరే రెడీ చేయమని చెప్పని చెప్పింది. ఆ ఓపెన్ చేసి వైర్ ఒకటి చూపించా చూడండి మీకు, ఆ వైర్ ఒకటే పోయిందని చెప్పి అతను ఊరికే బిగించి అటు పెట్టేశాడు. 15 దినాలు దెంగాలని చూశాడు మా కాడ. కానీ మేము తెలివైన నా కొడుకుని కదా, నేను చెప్పాను దానివల్ల అయితే ఏసీ పోలేదు, నువ్వు సరిగ్గా చూడంటే నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదులే, నువ్వు చూసి చెప్పని చెప్పాను. అతనైతే చేతకాలేదు, మక్కినంతా మొత్తం కాలిపేటిగా చేసాడు. అతనైతే వెళ్ళిపోయాడు. ఈ ఫోన్ గల అతను మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. ఆ ఫోన్ అయితే నేను ఇలేదు, నా కాడైతే ఉండదు. నాకు కొత్త ఏసీ వచ్చిందో నెక్స్ట్ వీడియో